Good morning, my dear student. Today, I will discussion about the water technology. This is the 7th chapter. So very important. So from this chapter, one essay questions and one short questions is coming. One essay questions and one short question. Now see the content of the water technology. So this is the content. The first is what are the sources of water, what is the soft water and what is the hard water. So సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, హార్డ్ వాటర్ అంటే ఏంటి, వాటర్ సోర్సెస్ ఏంటివి అనేది ద ఫస్ట్ కంటెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హార్డ్నెస్. వాట్ ఈస్ ద హార్డ్నెస్? సో how many types of hardness are there? So there are temporary hardness and permanent hardness. How the temporary hardness is occurred, how the permanent hardness is occurred. So temporary hardness ఎలా వస్తుంది, పర్మనెంట్ హార్డ్నెస్ ఎలా వస్తుంది అనేది ఈ క్లాస్లో చెప్తుంది. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ హార్డ్నెస్. హార్డ్నెస్కు కారణాలు ఏంటివి? సో ఈ హార్డ్నెస్ కలగజేసే సాల్ట్స్ ఏంటివి అనేది ఇక్కడ డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ ఈ హార్డ్ వాటరు మనం ఇండస్ట్రీలో వాటన్నిటిలో యూజ్ చేస్తాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తాం. ఆ హార్డ్ వాటర్ ఇండస్ట్రీస్లో యూజ్ చేయడం వల్ల కలిగే డిసడ్వాంటేజెస్ అనేది ఏంటి అనేది ఈ టాపిక్లో డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి హార్డ్నెస్కి మెజర్ చేయడానికి మనం ఒక మెథడ్ ఉంటుంది, ఒక యూనిట్ తీసుకున్నాం, దాన్ని డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో హౌ మెనీ డిగ్రీ ఆఫ్, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, వాట్ ఆర్ ద యూనిట్స్, హౌ వీ కెన్ మెజర్ ద డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అనేది ఇక్కడ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్లో వస్తాయి. ఇక్కడ మీకు ఒక ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఆ హార్డ్నెస్ను, హార్డ్ వాటర్ను సాఫ్ట్ వాటర్గా మార్చడాన్ని మెథడ్స్ ఆఫ్ softening of hard water. Methods of softening of hard water. So there are two methods. One is the permeatude process లేదా జియోలైట్ ప్రాసెస్. సెకండ్ వన్ is the ion exchange process లేదా demineralization process. So and also we will discuss about the essential qualities of drinking water. So what are the qualities are having the water if you want to drinking the water in daily. So next వచ్చేసి, సో ఎలా వాటర్ను పోర్టబుల్ వాటర్గా మనం తాగడానికి వీలుగా ఉండేలాగా ఎలా మార్చాలి. సో దాంట్లో ఏ కెమిస్ట్రీ ఇన్వాల్వ్మెంట్, దట్ ఈస్ ద కెమిస్ట్రీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. సో దట్ ఈస్ ద కోయాగులేషన్, క్లోరినేషన్ and defluoridation. So coagulation means it will remove the small dust suspended particles. So chlorination means it kills the bacteria. So defluoridation means it removes the fluoride. So next is the osmosis and reverse osmosis. What is the osmosis and what are the reverse osmosis? వీటి డెఫినేషన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఏ రివర్స్ ఆస్మోసిస్ ఇస్ వన్ ఆఫ్ ది సాఫ్టింగ్ ఆఫ్ వాటర్ మెథడ్. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్? ఈ రివర్స్ ఆస్మోసిస్ని యూజ్ చేసుకుని మనం ఏ ఉపయోగాలు ఉన్నాయి, వాటి యూజెస్ ఏంటివి అనేది ఈ అప్లికేషన్స్ ఆఫ్ రివర్స్ ఆస్మోసిస్లో డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ దానివల్ల రివర్స్ ఆస్మోసిస్ వేరే మెథడ్స్ కంటే అడ్వాంటేజెస్ ఏమున్నాయి, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది కూడా ఇక్కడ మనం డిస్కషన్ చేస్తాం. దిస్ ఇస్ ద కంటెంట్ ఆఫ్ ది వాటర్ టెక్నాలజీ. సో ఇన్ ది చాప్టర్ వాటర్, సో విచ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. So here the soft water and hard water. This is very important for the short notes, very important for the short questions.
And what is the temporary hardness and permanent? This is also very important for chart. Next, so these two are very important for the short notes. And causes of hardness. So what are the salts? This is also very important for the short notes. So this is also important. Disadvantages of using hard water. These three are very important, but this important for the short notes. నెక్స్ట్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్. ఎప్పుడైనా ఒకసారి డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అంటే ఏంటి, దానిపైన ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట షార్ట్ నోట్స్కి. ఇవన్నీ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ షార్ట్ నోట్కి వస్తుంది, లేదా ఈ రెండిట్లో ఒకటైనా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్కి వచ్చేసి మెథడ్స్ ఆఫ్ సాఫ్టనింగ్ ఆఫ్ వాటర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్మిట్యూట్ ప్రాసెస్ ఆర్ ion exchange, very 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 important for essay questions. essay questions కు వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా మనకు ఇక్కడ essay questions ఈ రెండు మెథడ్స్ నేర్చుకుంటే ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ రివర్స్ ఆస్మోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రివర్స్ ఆస్మోసిస్ డెఫినేషన్ కానీ, నెక్స్ట్ అప్లికేషన్స్ కానీ, అడ్వాంటేజెస్ కానీ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ 1, 2, 3 ఈ 3 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అనేది గ్యారంటీగా వస్తాయి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ దిస్ వాటర్ టెక్నాలజీ చాప్టర్. నౌ లెట్ us discuss about the introduction of the water technology. So you know very well water is, so introduction. సో వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనం వాటర్ లేకుంటే మన లైఫ్ అనేది లేదనమాట. వాటర్తో ముడిపడి ఉంటుంది మన డైలీ లైఫ్ అనేది. సో ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద డ్రింకింగ్ వాటర్. మనం తాగడానికే కాకుండా ఈ వాటర్ను మనం ఈ ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తాం. కెమికల్స్ కానీ, లెదర్స్ కానీ, ఏది మనం ప్రొడక్షన్ చేయాలన్నా వాటర్తోనే యూజ్. ఎలక్ట్రిసిటీ జనరేషన్ కానీ, సో స్టీల్ ప్రొడక్షన్ చేయాలి కానీ, నెక్స్ట్ కెమికల్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, నెక్స్ట్ ఇరిగేషన్ పర్పస్లో కానీ, ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం కానీ మనకు వాటర్ అనేది యూజ్ చేస్తాం. సో మన వాటర్ డ్రింకింగ్ పర్పస్కే కాకోకుండా ఇంకా డ్రింకింగ్ అండ్ మన డైలీ లైఫ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో వాషింగ్ క్లోత్, కుకింగ్, ఫుడ్, వీటన్నిటి కోసం యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ యువర్ డైలీ లైఫ్. వెరీ 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 ఎసెన్షియల్ కెమికల్ అని చెప్పచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సాల్వెంట్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద యూనివర్సల్ సాల్వెంట్. ఇట్ ఈస్ కాల్డ్ ద యూనివర్సల్ సాల్వెంట్ అని అంటారు అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది. సో ఇఫ్ యూ సీ ద వాటర్ మన గ్లోబ్లో, సో భూమి మీద దాదాపు 3/4, సో 3/4 అంటే రిమైనింగ్ అంతా ఏముంటుంది, ఇక్కడ అంతా ఏముంటుంది అంటే వాటరే ఉంటుంది. సో 30% మాత్రమే మనకు అర్త్ అనేది ఉంటుంది. రిమైనింగ్ 3/4 ఏముంటుందంటే 3/4 అర్త్ ఈజ్ కవర్డ్ బై వాటర్ ఓన్లీ. సో మనకు వాటర్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా దాదాపు మనకు వాటర్ 3/4 అంటే సో 70% వాటర్ ఉన్నా కూడా మనకు దాంట్లో 97% ఆఫ్ ది వాటర్ అంటే ఇదంతా వాటర్ అనుకుంటే, సో ఇది మనకు 70% వాటర్ ఉన్నట్టు. 70% వాటర్ ఉన్నా ఈ 70%లో మనం యూజ్ చేసే వాటర్ అనేది ఓన్లీ 3% మాత్రమే. రిమైనింగ్ 97% ఆఫ్ ది వాటర్ అంటే ఈ 70%ని మనం 100%గా తీసుకుంటే దీంట్లో మనం ఒక 3% మాత్రమే మనకు ఈ సర్ఫేస్ వాటర్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, రివర్స్లో కానీ ఉంటుంది. రిమైనింగ్ 97% ఆఫ్ వాటర్ అంతా ఎక్కడ ఉంటుందంటే ఓషన్స్లోను,
సీస్లోనూ ఉంటుందన్నమాట. దట్ ఈజ్ నాట్ యూజ్ఫుల్. ఆ రిమైనింగ్ 3% కూడా సమ్ వాటర్ ఈజ్ అండర్ గ్రౌండ్, కొంచెం వాటర్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది, రివర్స్లో ఉంటుంది, లేక్స్లో ఉంటుంది, రైన్ రూపంలో పడుతుంది. సో మనం ఇరిగేషన్స్ కోసం కానీ లేదంటే మన డ్రింకింగ్ పర్పస్కు కానీ యూజ్ చేసే వాటర్ పర్సెంట్ అనేది చాలా చాలా తక్కువ. దట్స్ వై సో వీ ప్రిజర్వ్ ద వాటర్. మనం వాటర్ని అనేది సేవ్ చేసుకోవాలా, వేస్ట్ చేయకూడదు. మనకి వాటర్ అమౌంట్ ఎక్కువగా ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది వాటర్ అనేది మనకు అన్యూజబుల్ స్టేట్లో ఉందన్నమాట. మనకి యూజ్ అయ్యే సోర్సెస్ యూజ్ అయ్యే స్టేట్ అనేది చాలా తక్కువ. అబౌట్ 0.6% ఆఫ్ వాటర్ ఓన్లీ అవైలబుల్ ఫర్ ది డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్స్, ఇండస్ట్రియల్ పర్పస్ కొని ఇరిగేషన్ కానీ డ్రింకింగ్ పర్పస్ కానీ మన డైలీ లైఫ్ కానీ యూజ్ చేస్తాం. సో నౌ దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది water. Now let us see what are the sources of water. What are the sources of water? Sources of water. So sources means water ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకుని మనకు వాటర్ దీన్ని బట్టి మనం రెండు రకాలుగా చెప్పచ్చు. వన్ ఇస్ ద సర్ఫేస్ వాటర్, రెండోది వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్. అండర్ గ్రౌండ్ వాటర్. సర్ఫేస్ వాటర్ అంటే ఏమేమి వస్తాయి మనకు? పైన కనిపించేవి రైన్ వాటర్ కానీ, రైన్ వాటర్, రివర్ వాటర్ కానీ, నెక్స్ట్ లేక్స్ కానీ, ఇంకా మనకు చెరువులు కానీ, ఇవన్నీ కూడా సీ వాటర్ కానీ, లేక్ వాటర్, సీ వాటర్, ఇవన్నీ కూడా మనకు పైన కనిపించే వాటర్ అన్నీ సర్ఫేస్ వాటర్ అంటారు. సో సీ వాటర్ ఇంకా అండర్ గ్రౌండ్ వాటర్ అంటే ఏమొస్తాయంటే స్ప్రింగ్స్ అంటే ఊటలు అలాంటివి అంటారు కదా, అలా స్ప్రింగ్ వాటర్ కానీ, సో బావి నీళ్ళు, వెల్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ బోర్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా మనకు అండర్ గ్రౌండ్ వాటర్ అనే వస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ ది సోర్సెస్ ఆఫ్ వాటర్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద సాఫ్ట్ వాటర్ అండ్ వాట్ ఈస్ ద హార్డ్ వాటర్. సో సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, హార్డ్ వాటర్ అంటే ఏంటి? సాఫ్ట్ వాటర్ అంటే ఏంటంటే వాటర్ వచ్చేసి, వాటర్ అంటే ఏంటి? H2O. You know very well what is the chemical formula of water. వాటర్ వచ్చేసి సోప్తో రియాక్ట్ అయినప్పుడు మనకు ఫోమ్ లేదా లేదర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఫోమ్ నురగ లేదా లేదర్, దీన్నే నురగ అంటారు. ఈ నురగ అనేది ఏ వాటర్ అయినా కానీ సోప్తో రియాక్ట్ అయినప్పుడు వస్తుంది. ఈజీగా వస్తే ఈజీలీ ర్యాపిడ్ అంటే స్పీడ్గా గన ఈ లేదర్ ఫామ్ అయితే దాన్ని సాఫ్ట్ వాటర్ అంటారు. అర్థమైందా? ద వాటర్, వాట్ ఈస్ ద సాఫ్ట్ వాటర్? ద వాటర్ విచ్ రియాక్ట్స్ విత్ ద సోప్ అండ్ ఫామ్ లేదర్ ఈజీలీ ఆర్ ఇమీడియట్లీ. ర్యాపిడ్ అంటే ఇమీడియట్లీ. సో దట్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ ద సాఫ్ట్ వాటర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సో వాటర్ which produces the lather immediately or readily with the soap is called the soft water. ఏ వాటర్ అయితే సోప్తో రియాక్ట్ అయ్యి వెంటనే ఇమీడియట్గా లాదర్ అనేది నురగను ఫామ్ చేస్తే ఆ వాటర్ను సాఫ్ట్ వాటర్ అంటారు. ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు మనం? సో రైన్ వాటర్ కానీ డిస్టిల్డ్ వాటర్ను మనం ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది షార్ట్ నోట్స్. మీకు షార్ట్ నోట్స్కి అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద సాఫ్ట్ వాటర్ అంటారు? సో ద వాటర్ విచ్ రియాక్ట్స్ విత్ ద సోప్ అండ్ ఫార్మ్ లాదర్ ఈజీలీ ఆర్ ర్యాపిడ్లీ ఆర్ ఇమీడియట్లీ ఈజ్ కాల్ ద సాఫ్ట్ వాటర్. ఎగ్జాంపుల్ వచ్చేసి రైన్ వాటర్, డిస్టిల్డ్ వాటర్ అని చెప్పచ్చు అన్నమాట. డిస్టిల్డ్ వాటర్ అని చెప్పచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి హార్డ్ వాటర్ అంటే ఏంటి?
హార్డ్ వాటర్ అంటే ఏంటి, వాటర్ అనేది, ఈ వాటర్ కూడా సోప్తో రియాక్ట్ అయ్యి మనకు లాదర్ అనేది ఫామ్ చేస్తుంది. కాకపోతే స్లోగా ఫామ్ చేస్తాయి, స్పీడ్గా ఫామ్ చేయాలి. అలాంటి వాటర్ని ఏమంటారంటే హార్డ్ వాటర్ అంటారు. వాటర్ విచ్ డస్ నాట్ produce the lather easily or immediately, rapidly with the soap, but form white sticky precipitate is called the hard water. సో మనకు స్లోగా ఫామ్ చేస్తుంది, ఈజీగా ఫామ్ చేయదు. దట్స్ వై దిస్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ ద హార్డ్ వాటర్. ద వాటర్ డస్ నాట్ ఫామ్ ద lather ఈజీలీ, రియాక్ట్స్ విత్ ద soap. దట్ వాటర్ ఈజ్ కాల్డ్ ద హార్డ్ వాటర్ అంట. Example, sea water and mineral water. Example, sea water and మినరల్ వాటర్. సీ వాటర్ అంటే సముద్రపు నీళ్ళు లేదా ఉప్పు నీళ్ళు అంటాం. మరి ఏదైనా బట్టలు వాష్ చేసినప్పుడు, సో మనం ఉప్పు నీళ్ళతో బట్టలు వాష్ చేసినప్పుడు ఏమవుతుంది, వెంటనే మనకు నురగ అనేది రాదు. స్లోగా సోప్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కానీ నురగ అంత ఈజీగా రాదనమాట. ఎందుకంటే ఆ హార్డ్ వాటర్లో ఉండే సాల్స్ అంతా సోప్తో రియాక్ట్ అయినాక ఆ సాల్స్ అన్నీ పోయిన తర్వాత నెక్స్ట్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు అనేది లాదర్ని ఫామ్ అవుతుంది. అందుకే స్లోగా లాదర్ ఫామ్ అవుతుంది. ఏదైతే ఈజీగా, ఏ వాటర్ అయితే సోప్తో రియాక్ట్ అయ్యి ఈజీగా లాదర్ ఫామ్ చేస్తే దాన్ని సాఫ్ట్ వాటర్ అంటారు. ఈజీగా ఫామ్ చేయలేదనుకోండి దాన్ని హార్డ్ వాటర్ అంటారు. ఎగ్జాంపుల్, సీ వాటర్ అండ్ మినరల్ వాటర్. Water does not produce the lather immediately or rapidly with the soap, but form white sticky precipitate. ఈ ఫామ్ చేయకపోగా మళ్ళీ ఏం ఫామ్ చేస్తాయంటే వైట్ స్టిక్కీ ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. వైట్ స్టిక్కీ ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ వైట్ స్టిక్కీ ప్రిసిపిటేట్ అనేది సాల్స్ అన్నమాట. సోపు వాటర్లో ఉండే సాల్స్తో రియాక్ట్ అయ్యి మనకు వైట్ స్టిక్కీ ఫామ్లో ఉంటాయి. దట్ ఈస్ ద హార్డ్ వాటర్. సో వాట్ ఈస్ ద కెమికల్ రియాక్షన్ ఇన్ దిస్ ఇన్వాల్వ్డ్? సో వాట్ ఈస్ సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, హార్డ్ వాటర్ అంటే మామూలుగా సోప్ అంటే ఏంటి, సోప్ ఈజ్ ద సోడియం పొటాషియం స్టీరేట్. సో సోప్ కెమికల్ ఫార్ములా ఏంటి, సో C17H35 COON. This is the soap chemical formula. సోప్ కెమికల్ ఫార్ములా. ఈ సోపు వాటర్తో రియాక్ట్ అయితే H2 అంటే ఇక్కడ మైనస్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ H ప్లస్ ఒకటి ఉంటుంది, OH మైనస్ ఉంటుంది. ఇక్కడ ఈ మైనస్ వచ్చేసి ఈ ప్లస్ అంటే ఒక హైడ్రోజన్ తీసుకుని మనకి ఏమవుతుందంటే యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. C17H35 COOH ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద స్టియరిక్ యాసిడ్, దిస్ ఇస్ ద లాదర్. ఇది ఏంటి అంటే లాదర్ అన్నమాట. సో ఇది న్యాచురల్గా జరిగే వాటర్ యాక్షన్ విత్ ద సోప్. ఇలా వాటర్ ఏ సాల్స్ లేనప్పుడు వాటర్ డైరెక్ట్గా సోప్తో రియాక్ట్ అయ్యి మనకు స్టీరిక్ యాసిడ్ లాదర్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా హార్డ్ వాటర్లో ఏముంటాయి, సేమ్ ఇదే సోపు. హార్డ్ వాటర్లో C17H35 COONA ప్లస్. హార్డ్ వాటర్లో ఏముంటాయి, సాల్స్ ఉంటాయి. మెగ్నీషియం సల్ఫేటు, కాల్షియం సల్ఫేటు, కాల్షియం బైకార్బోనేటు, కాల్షియం క్లోరైడ్ ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం సల్ఫేట్ ఉందనుకోండి, ఇక్కడ మైనస్, ఇది ప్లస్, ఇది ప్లస్ మైనస్ అంటే ఇక్కడ COO వచ్చేసి మెగ్నీషియం స్టీరేట్ అనేది ఫామ్ అవుతుంది. మెగ్నీషియంతో రియాక్ట్ అయ్యి C17H35 COO మెగ్నీషియం ప్లస్ సోడియం సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇదేంటంటే వైట్ స్టిక్కీ ఫామ్. ఇలా మనకు యాసిడ్ ఫామ్ కాకోకుండా మెగ్నీషియం స్టియరేట్ అనే ఒక వైట్ స్టిక్కీ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. కాల్షియం అయితే కాల్షియం స్టియరేట్, లైక్ దట్. సో ఇలా మనకు హార్డ్ వాటర్ అనేది సోప్తో రియాక్ట్ అయ్యి మనకు లాదర్ అనేది ఈజీగా ఫామ్ చేయదు.
So very important questions for the short notes. What is the soft water and what is the hard water? Okay.